నమస్కారం. నేను మీ రోజా నేత, జాతీయ అధ్యక్షులు, జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక పద్మశాలి బిడ్డలకే కాదు, ఆయన ఎంతో మందికి ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా నిలబడ్డారు. సంపన్న వర్గాల కోసం ఆయన ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఎముకల కోరిక చలిలో కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది ఢిల్లీలో. అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ బహుజనుల కోసం, వాళ్ళ బహుజనుల బిడ్డల బ్రతుకులు మారాలనే ఉద్దేశంతో ఎంతో ఎంతో శక్తిగా ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా పోరాడిండ్రు. ఆయన ఆశయాల కోసం సాధించడం కోసం ఇవాళ మన బొమ్మ రఘురామ్ నేత అన్నగారు ఆయనని స్మరించుకోవడానికి, ఆయనను గుర్తుంచుకోవడానికి, తరతరాలుగా ఆయన చేసే సేవలని, ఆయన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో బొమ్మ రఘురామ్ నేత అన్నగారు ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టని పెట్టడం జరిగింది. అంటే ఎంతో గర్వకారణం. ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టడానికి గల కృషి, అన్న తపన, ఒక కమిటీ వేసుకొని వాళ్ళ అహర్నిశలు కష్టపడి ఎంతో మంది దగ్గరికి వెళ్ళి కష్టపడి విగ్రహాన్ని కట్టించడం జరిగింది. ఈ విగ్రహం కట్టించడం వెనక వాళ్ళ ఆశ ఏంటంటే బహుజనులకి రేపు సమాజానికి తెలియాలి, ఆయన ఆశలు మంచి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో. కాబట్టి సమాజం అంతా కూడా దయచేసి కొండా లక్ష్మణ్ బాపూజీ మన ఒక్కరి కులానికే కాదు, పద్మశాలి బిడ్డే కాదు, యావత్ ప్రపంచానికి, యావత్ సమాజానికి కూడా ఆయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నిలబడ్డారు. ఆయన ఆశలను గౌరవిస్తూ మనం ముందుకు వెళ్తూ మహనీయులని గుర్తించుకొని మనం వాళ్ళకి తగ్గట్టుగా న్యాయం చేసి సమాజంలో మంచి మార్గంలో నడవాలని సందర్భంగా తెలియజేస్తాం.